తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎంబడినే శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచుల పదవీ కాలం కూడా మరొక 13 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో సర్పంచులు కూడా మాకు మరింత గడువు కావాలని సీఎంకు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయినా కూడా మరొక 6 నెలలు సమయం ఉండడంతో మాకు చెక్ పవర్ ఇవ్వాలని కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం మనతో పాటు సర్పంచులు ఉన్నారు, వాళ్ళ యొక్క ఆవేదన తెలుసుకుందాం. అన్న చెప్పిన నేపథ్యంలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా కేసీఆర్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుండి ఒక 9 నెలలు చెక్ పవర్ లేదు. 9 నెలల తర్వాత చేసిన పనులు ఎంబడి వాడి వేగవంతంగా పనులు చేపించాడు. కానీ ఏ దానికి కూడా సరైన బిల్లులు రాలేవు. మాకు చాలా ఇబ్బందులతో ఉన్నారు, ఒకరు సాగు బతుకులతో ఉన్నారు, చాలా కష్టాలతో కూడిన సమస్య. ఎందుకంటే ఏ వర్క్ చేసినా ఎంబడి వాడి రాత్రి పగులు చేపించిన సమస్య అది. కష్టపడి నానా కష్టాలతోటి బయట అప్పులు తెచ్చి అప్పుల పాలయ్యి ఇబ్బందులు పడుకుంటూ ఇవాళ బజార్లో తిరగని పరిస్థితులు ఉన్నారు సర్పంచులు. ఇటువంటి పరిస్థితుల సీఎం గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉండరు కాబట్టి వాళ్ళని కోరుకునేది ఒకటి ఏంటంటే, మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం ఏమన్నదంటే, మా ఇబ్బందులు ఆయన సహకరించి పదవి మేము ఎక్కినప్పుడు 9 నెలలు మాకు చెక్ పవర్ చేయలేరు. దాంట్లో డిప్యూటీ సర్పంచ్లో పెట్టి అది కొంత ఇబ్బందులు, చాలా బాధాకరమైన విషయం అది రేపు వచ్చే సర్పంచ్లో కూడా పెట్టకూడదు. డిప్యూటీ సర్పంచ్ చెక్ పవర్ పెట్టకుండా ఎవడైనా ఒకడే ఉండాలి. ఊరుకు పెద్ద మనిషి అనేది ఒక్కడు ఉంటేనే అది కరెక్ట్ టైము. పెట్టేటప్పుడు ఏమో ఏం తెలియదు, మళ్ళీ చేసేటప్పుడు ప్రతి ఒక్క సర్పంచ్కి మాకనేది కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకు మన రేవంత్ రెడ్డి సీఎం గారు, ఎందుకంటే ఆయనకు మేము ఎప్పటి నుంటో దగ్గరోళ్ళం, కానీ కాకపోతే గత 5 ఏళ్ల నుంచి కూడా సర్పంచులు తన సొంత డబ్బులతోటి కూడా పెండింగ్ పనులు ప్రాజెక్టులు చేశారు. అయినా కూడా బిల్లులు రిలీజ్ కాకపోవడంతో కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేస్తున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు దయచేసి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు కోరడం ఏంటంటే, ఇప్పుడు మాకు పదవి కాలం ఇంకా 10-13 రోజులు చిక్కింది కాబట్టి ఈ 13 రోజులు కాకుండా రేపు ఎట్లా స్పెషల్ ఆఫీసర్ను పెట్టకుండా అదేవిధంగా ఈ 6 నెలలు, ఆ 9 నెలల గడువు కాలం నుండి 6 నెలలు పొడిగించి అదే బాధ్యతలు మా సర్పంచులకు అప్పగించాలని కోరడమైనది. కాకుంటే ఏ బిల్లు మాకు సరిగా లేవు సార్. ఇప్పటికీ మాకు దయచేసి చెప్తున్నాం, ఏ బిల్లు కూడా రికార్డులు కూడా లేవు. ఆ సెక్రటరీలు చక్కగా లేక, బిల్లులు రాక, పైసలు లేక, గ్రామ పంచాయతీ నిధులన్నీ వేరే దానికి వాడుకొని గ్రామ పంచాయతీల నిధులు లేకుండా మంది జనాలకి ఏంటంటే పైసలు మస్తుండయి గ్రామ పంచాయతీ కానీ పని చేస్తున్నాడు అనేది ఒకటి, కానీ ఏడే చేసిన బిల్లు ఆనుడయి. దయచేసి సీఎం గారిని కోరడం ఏంటంటే, సర్పంచులకు 6 నెలల గడువు కాలం సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చడం చాలా ధర్మం. అది ఆయన కోరేది ఒకటి ఏంటంటే, ఈ 6 నెలలు మన ఎవరిని స్పెషల్ ఆఫీసర్ని పెట్టకుండా సర్పంచులకు అప్పటి నుండి ఎట్లున్నామో ఇప్పుడు అట్లా 6 నెలలు పొడిగించితే చాలా మంచి అభిప్రాయం అని కోరుతున్నాం. అయితే గత 5 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కాలంలో మీ ఊరిలో, మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సాధించింది? మేము ఎక్కడ ఏ వార్డులో ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, ఇప్పటికీ మేము ఫస్ట్ సర్పంచ్ అయిన వారం రోజుల్లో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వెళ్ళిపోతే నేను 1,00,000 పెట్టి నల్లలు పిడి చేయించిన, నా లేతన పైపులు వేయించిన. ఇప్పటికి రికార్డు కూడా లేవు. ఇంతవరకు మాకు రికార్డు అయిన లెక్కనే లేదు. అది తర్వాత మోరీలు ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ అంతా అండర్ డ్రైనేజ్ మోరీలు చేయించినాం, అవి కూడా సక్రమంగా రికార్డు లేవు. ఏం చేసిన పని అది అక్కడనే అయిపోయింది. క్రిమిటోరియం అంట కట్టించారు, 4 సంవత్సరాలు అయితే ఓపెనింగ్ చేసి ఎంబడి వాడి మేము 6 నెలలు కట్టి ఓపెనింగ్ చేసినాము. ఇప్పటి వరకు అది బిల్లు లేదు మాకు సరిగా. ఏ వర్కులు చేసినా అన్ని పెండింగ్ బిల్లులే ఉన్నాయి మొత్తం. మాకు ఎన్ఆర్ఎస్ పనులు చేస్తే అవి ఇప్పటి వరకు లేవు. మేము ట్రాక్టర్ని పెట్టి గ్రామ పంచాయతీలో చెత్త లేకుండా అంతా బయటికి పారిశుద్ధ్యం చేపిస్తే ఇవాళ వరకు 9 నెలలు అయింది, డీజిల్ బిల్లు లేవు మాకు. సర్పంచులకు జీతాలు అని చెప్పిండ్రు, మాకు 1 సంవత్సరం తీసుకున్నాం, ఇప్పటి వరకు జీతాలు కూడా లేవు, మాకు ఇచ్చిన ఏది లేదు. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి కోరేది ఒకటి ఏంటంటే, ఈ 6 నెలలు పొడిగిస్తే మా పాత బిల్లు అన్ని రికార్డు ఎంబీలు చేపించుకొని తీసుకొని బయటపడమని కోరడం జరిగింది. మాకు అదొక్కటి ధన్యవాదాలు చేసి ఆయన మాకు సహకరిస్తే బాగుంటుందని కోరడం జరిగింది. అయితే గతంలో కూడా పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కూడా బిల్లులు రాలేదు. అయితే ఈ 6 నెలల్లో మీకు ఎంత పెండింగ్ బిల్లులు ఉన్నాయి? ఇప్పటికీ ఖచ్చితంగా మాది 20 లక్షల పైన మాకు వచ్చే పర్సన్. స్కూల్ పనులు ఎంబడివాడి డీలు ఏఈలు అందరూ వచ్చి ఎంబడివాడి చేపించి స్కూల్లో కూర్చునికే రాకుండా పిల్లలకు ఇవాళ ఇప్పుడు ఇట్లే పోదాం మా స్కూల్ దగ్గర ఎంత మంచి పని చేసినాము. ముసలి కూలిపోయే గోడలకు అన్నీ చేసి పెడితే ఇప్పటి వరకు బిల్లులు లేవు. సంవత్సరం వెళ్ళిపోతున్నది పైసలు రాక. మిత్తులు తెచ్చి ఆ ఘోరం చెప్పుకునికే రాదు మా పరిస్థితి. చాలా ఇబ్బందుల పాలై ఉండం.
ఇంటికి వస్తే భార్య పిల్లలు కూడా ఏమన్నా బయటికి వెళ్ళి తెచ్చిస్తే తీసుకొని జేబులు పెట్టుకొని బయటికి పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బండిలో పెట్రోల్ లేకుండా కూడా తిరుగుతున్నాం బయట. ఈ రేవంత్ రెడ్డి కూడా వచ్చిన ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సర్పంచుల ఫోరం కూడా ఆయనకు వినతి పత్రం ఇచ్చింది, మాకు ఇంకో 6 నెలలు గడువు కావాలని. ఇప్పుడు మీకు 6 నెలలే సరిపోతుంది, ఇంకింత మరింత గడువు ఏమన్నా కావాలని కోరుకుంటున్నారు సార్? మాకేందంటే మనం కూడా ఆశ పడితే బాగాలేకూడదు, ఎందుకంటే ఉన్న కాడికే పడాలి. ఏంటంటే 6 నెలల లోపల మాకు వచ్చే పెండింగ్ బిల్లు వస్తే సంతోషం. ఇంకా చేస్తే 6 నెలలతో పాటు ఒక 2 సంవత్సరాలు కూడా కరోనా వచ్చింది ఇక్కడ. ఆ కరోనా వచ్చి చాలా కష్టం. 2 సంవత్సరాలు కూడా టైం వేస్ట్ అయిపోయింది. అయితే గ్రామాలలో కూడా మీకు సేవ చేసే అవకాశం కూడా కలగలేదు. అయితే అది కూడా మీకు కొంత బాధ కలిగించే విషయమే. మేము అనుకున్న అన్ని పనులు కాలేవు. అనుకున్న పనులు చేస్తే మాకు కూడా రేపు పేరు ఉంటుందని అనుకున్నాం, కానీ ఎక్కడ మేము అనుకున్న పని కాలేదు. ఆ విషయము మేము అడగలేము, ఎందుకంటే మనం 5 సంవత్సరాలు ఒక ప్రజాపాలన అనేది ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలు దాటినాక మనం అడగడానికి అర్హులం కాము అనేది మా లోపల లేదు. ఆయన గీన అది దృష్టికి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు పొడిగిస్తే మేము అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తామని మాకు ఆశ ఉండదు. మొత్తంగా చివరగా ఒకసారి చెప్పండి, ఇప్పుడు మీకు చెక్ పవర్ అనేది మీకే కావాలన్నా లేక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ఆల్మోస్ట్ జీవో కూడా రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు, మీకు ఎలాంటి కావాలి సార్? మాకు సొంతం ఉంటేనే కరెక్ట్. అది మళ్ళీ చెక్ పవర్ పెట్టి ఆయనకు అడ్డం పెట్టి ఈయన ఇప్పటికే ఒక డిప్యూటీని పెట్టి తోక ముప్పు, మళ్ళీ ఆయనకు చెక్ పవర్ పెట్టి మాకు ఇచ్చిన ఒకటే ఇవ్వకున్న ఒకటే. అది ఇక ఆయన ఇక్కడ మనతో పాటు వార్డు మెంబర్లు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. అన్న మీరు చెప్పండి, మీ సమస్యలు ఎలా ఉన్నాయి? ఈ వార్డు మెంబర్గా మీ అనుభవం చెప్పండి. ఏమి అన్నీ సరిగ్గా చేసినాము, మంచిగా చేసినాము. చేసినాక సర్పంచ్ కూడా అన్నీ కరెక్టే చేసిండు. చేసినాక కూడా ఏది ఒకటి రాలే. వీళ్ళ సొంతం పైసలు ఏం కావు, వేరే డబ్బులు తెచ్చి మందితోన మిత్తులకు తెచ్చి పెట్టినారు. కరెక్ట్ ఏం రాలేవు. ఇప్పుడు సర్పంచ్ సాబ్ అన్నట్లు ఇంకొక 6 నెలలు కానీ ఆ కరోనా టైం కలుపుకుంటే ఆ సీఎం సారు ఇంకా 2 సంవత్సరాలు ఇచ్చినా మన ఊర్లో అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం సార్. అయితే మొత్తంగా గ్రామ సర్పంచ్లో ఉన్న సర్పంచ్ కానీ పాలక వర్గం కానీ మాకు ఇంకా కరోనా టైంలో కూడా ప్రజాసేవ చేయడానికి మాకు సమయభావం కలగలేదు. ఈ నేపథ్యంలో మాకు మరింత గడువు పెంచి చెక్ పవర్ మాకు ఇవ్వాలనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వెలగక్తా ఉన్నారు.